దేనికైనా జీవితకాల పరిమితి తప్పదు. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్లోని బ్యాటరీకి కూడా అంతే. అయితే ఫోన్లో మీరు ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్ వల్ల బ్యాటరీ పనితనం వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాంటి యాప్స్ ఏమిటో చూద్దాం. బ్యాటరీ సేవర్ యాప్స్. బ్యాటరీ సేవర్ లేదంటే ర్యామ్ క్లీనింగ్ యాప్స్ అత్యంత త్వరగా బ్యాటరీని వీక్ చేస్తుంటాయి. ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్ ఆఫ్లో ఉన్నప్పుడు నెట్ ద్వారా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. కొన్ని యాప్స్ అయితే ఫోన్ షట్ డౌన్ చేయాలా వద్దనే చిన్న సూచన కూడా ఇవ్వకుండానే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంటాయి. ఇటువంటి వాటిని వాడకండి. ఫేస్బుక్ లేనిదే గడవని రోజులు ఇవి. అయితే బ్యాటరీని త్వరగా కట్ చేసే యాప్స్లో ఇదొకటి. ఎఫ్బి కనుక ఫోన్లో ఉందంటే ఛార్జింగ్కి పని పెరిగిపోతుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే నిత్యం నోటిఫికేషన్లను పంపిస్తుంటుంది. దీంతో బ్యాటరీ మీద ఒత్తిడి పెరుగుతుంది. మెసెంజర్తో కూడా ఇదే ఇబ్బంది. మిగిలిన సోషల్ మీడియా యాప్స్ స్నాప్చాట్, స్కైప్, ఇన్స్టాగ్రామ్లది ఇదే తరహా సమస్య. యాంటీవైరస్. బ్యాటరీని తినేసే యాప్స్లో యాంటీవైరస్, ర్యామ్ మేనేజ్మెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మిగిలిన వాటిలాగే బ్యాక్గ్రౌండ్లోని రన్ అవుతూ క్రమానుగతంగా ఫోన్ స్కాన్ చేస్తుంటాయి. ఈ సమయంలో ఫోన్ ఫ్రీజ్ అయిపోయినట్లు అవుతుంది. ఎక్కువసేపు స్కాన్ చేయడం వల్ల బ్యాటరీకి పని పెరుగుతుంది. ఫోటో ఎడిటింగ్ యాప్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న యూజర్లు స్మార్ట్ ఫోన్తో ఫోటోలు తీసుకొని పదే యాప్స్ ద్వారా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు. ఇలాగైతే మీ వెంట ఛార్జర్ తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. సహజంగా ఫోటో ఎడిటింగ్ యాప్ సైజ్ చాలా ఎక్కువ. ఒక ఇమేజ్ని ఎడిట్ చేసే ప్రాసెస్లో విపరీతమైన పవర్ అవసరం అవుతుంది. ఎక్స్ట్రా బ్రౌజర్. కొందరికి ఒకే ఫోన్లో 2-3 బ్రౌజర్లు వాడటం అలవాటు. ఇలాంటి బ్రౌజర్లను అవసరం లేదనుకున్నప్పుడు అన్ఇన్స్టాల్ చేయడం ఉత్తమం. లేదంటే కొన్ని బ్రౌజర్లు నిరంతరం పనిచేస్తూ నోటిఫికేషన్స్, అప్డేట్స్, న్యూస్ వంటివన్నీ పంపిస్తుంటాయి. దీనివల్ల కూడా బ్యాటరీ లైఫ్ వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది. 3D గేమింగ్. బ్యాటరీని తినేసే యాప్స్లో మొదటి వరుసలో ఉండేది 3D గేమింగ్. ఈ మధ్యనే వచ్చిన రియల్టీ యాప్, పోక్మెన్ వంటి వాటితో అయితే బ్యాటరీ పని ముగిసినట్లు. ఇలాంటి యాప్స్ అన్నిటిని లోడ్ చేసుకొని ఫోన్ స్పీడ్గా పనిచేయడం లేదంటే ఎలా చేస్తుంది? అందుకే బరువు తగ్గించండి. తక్కువ వాడే యాప్స్ను ఎప్పటికప్పుడు తీసేస్తుండండి. అది మీకు మంచిది, మీ ఫోన్ బ్యాటరీకి మంచిది. దీనివల్ల మీ టైం మిగులుతుంది, బ్యాటరీ టైం పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.